హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కీలక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. అందులో 4 ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ఈ వీడియోలో మాత్రం మనం టీడీపీ నాయకులు కల్తీ లిక్కర్ చేసి ఏ రకంగా దొరికిపోయారనేటువంటి అంశానికి సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాలకు సంబంధించి ఉతికి ఆరేశారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇందులో చెప్పినటువంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు ఈ కూటమి కిందబడి గిల కొట్టుకునే విధంగా ఆ పాయింట్లను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ప్రతిదీ కూడా డేటాతో మాట్లాడతారు. ఈరోజు కూడా అదే డేటాతో మాట్లాడారు. ఇక్కడ లిక్కర్లో దొరికినటువంటి A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో మరి ఆ జనార్దన్ రావు ఇండియాకి వస్తున్నాడు, అరెస్ట్ అవుతున్నాడు అనేటువంటి విషయము ఒక వర్గం మీడియా అంటే ఎల్లో మీడియా అంటారు కదా, ఆ పత్రికల్లో ఆ మీడియాలో ఎట్లా వచ్చింది అంటే వీళ్ళందరూ ముందే మాట్లాడుకున్నారు. నువ్వు ఇండియాకి వచ్చేసి మనం ఈ విధంగా ఒక కట్టుకథ నల్లి వైసీపీ పార్టీ మీదకి నెట్టేద్దామనేటువంటి ఒక కుట్ర ప్లాన్ చేసుకొని అందులో భాగంగానే ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ వీడియో ఇప్పుడు జనార్దన్ రావు కస్టడీలో ఉన్నాడు. కస్టడీలో ఉన్నప్పుడు ఒక వర్గం మీడియాలోనే ఎట్లా వస్తుంది ఆ వీడియో? టీడీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో ఎట్లా వస్తుంది ఆ వీడియో? ఒకవేళ వస్తే అఫీషియల్గా వీడియో రిలీజ్ చేయాలి కదా, లేదు. అంటే ఒక ప్లాన్ ప్రకారమే చేశారనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. అండ్ అదేవిధంగా ఈ ఫోన్లో వాట్సాప్ చాట్ అంటున్నారు. వాట్సాప్ చాట్ ఒక స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా వేదికగా పెట్టి జోగి రమేష్తో డిస్కషను ఫోన్ కాల్ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. పోనీ అందులో ఏమైనా ఉందా, ఏమైనా ఏడ్చిందంటే అందులో ఏమీ కూడా లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ ఫోన్ పోయిందని చెప్పి జనార్దన్ రావే చెప్పాడు. నా ఫోన్ ఆఫ్రికా నుంచి వస్తుంటే ముంబైలో ఫోన్ మిస్ అయిందని చెప్పి. మరి ఫోన్ మిస్ అయితే ఆ స్క్రీన్ షాట్ ఎట్లా బయటకు వచ్చింది? మరి పాయింటే కదా. అండ్ అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమైనా ఈ అంశానికి సంబంధించి తనిఖీలు నిర్వహించారా? ఎక్కడెక్కడ ఉంది ఏంటనే దానికి సంబంధించి ఏమన్నా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఒకవేళ బయట పెడితే తనిఖీలు చేస్తే ఇంకా అసలైనటువంటి భాగవతం బయటికి వస్తుందని చెప్పి ఆ తనిఖీలు చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. అండ్ ఇంకొకటి, అక్టోబర్ 2 దసరా పండుగ, ఆ రోజు అద్భుతంగా కల్తీ మిషన్లకు పూజలు చేసి దండలేసి బొట్లు పెట్టి అద్భుతంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ఉన్నారు. ఇది అక్టోబర్ 3న బయటపడింది. అంటే ఇప్పటికీ దగ్గర 25 రోజులుగా వస్తూ ఉంది. మరి ఈ 25 రోజులు అవుతున్నప్పుడు మీరు ఏదైతే జయచంద్రారెడ్డి అని చెప్తా ఉన్నారో ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ ఎందుకు సీజ్ చేయలేదు? ఒకవేళ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లుకౌట్ నోటీసులు జారీ చేసేటువంటి మీరు మరి ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. అండ్ ఇంకొకటి, పెద్దిరెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో, 2.5 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది ఏదైనా చెప్తా ఉన్నారో, మరి 2.5 సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్పినప్పుడు మరి పెద్దిరెడ్డి గారికి సన్నిహితుడని చెప్తున్నప్పుడు మరి ఎందుకని మీ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి ఆయనకు పోటీ చేయించారు? అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి తమ్ముడి మీద ఏ రకంగా పోటీ చేయించారు? అందులో ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తారనేటువంటి విషయం కూడా అక్కడ ఉన్నది. మరి అప్పుడు చూసుకోలేదా? అన్నీ తెలిసినా కూడా ఇది ఏంటంటే వైసీపీ పార్టీ మీదకి నెట్టేసేందుకు వేసినటువంటి కుట్ర అన్నది ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు, లింకులన్నీ కూడా ఆఫ్రికా నుంచి మూలాలు ఆఫ్రికా నుంచి ఉన్నాయని అంటాడు. సరే, ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు అఫిడవిట్లో ఉన్నా కూడా మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ విషయం పక్కన పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారు చేసి దొరికారు. మరి ఇక్కడ ఆఫ్రికాతో లింకులు లేవు కదా. ఏలూరులో దొరికింది కల్తీ వ్యాపారం, అమలాపురంలో దొరికింది, అనకాపల్లిలో పరవాడలో రుత్తుల రాము ఈ వ్యక్తి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి చాలా ఆ క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ కూడా బయటికి రావడం జరిగింది. మరి ఇవన్నీ ఆఫ్రికాతో లింకులు ఉన్నాయా అంటే ఇక్కడ ఉన్న లీడర్లందరూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ప్యాకాట కింగులు, డార్లింగ్ మంత్రులు, లిక్కర్లో కింగులు, అని వీళ్ళందరూ కూడా లిక్కర్ వ్యాపారం చేసి వాళ్ళకున్నటువంటి బెల్ట్ షాపులకు కానీ వాళ్ళకున్నటువంటి షాపులకు కానీ ఇల్లీగల్గా ఉన్నటువంటి పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేయడం జరిగింది. సో ఇదంతా నడుస్తున్న క్రమంలో ఇక్కడ జోగి రమేష్ని ఇరికించే ప్రయత్నం అద్భుతంగా చేశారు వీళ్ళు. జోగి రమేష్ తనకు ఉన్నటువంటి 2 ఫోన్లను కూడా చూపించి ఈ విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అప్పుడు ఎప్పుడో 10-12 సంవత్సరాలు అవుతుందంట, ఒక పెళ్లిలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ని కలిసి దిగినటువంటి ఫోటో అంట. ఆ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెట్టి జోగి రమేష్తో జనార్దన్ రావుకి లింకులు, బయటపడ్డ వైసీపీ కుట్ర అని చెప్పి పెడతా ఉన్నారు ఆ ఫోటోను పట్టుకొని.
జోగి రమేష్ అదే చెప్పాడంటే ఫోటోలో నా 2 ఫోన్లు ఉన్నాయి, ఈ 2 నెంబర్లు ఉన్నాయి, దీంతో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, సిబిఐ విచారణ కూడా చేయించండి, లైట్ ఎడిటర్ కూడా నేను ఓకే, ఎక్కడ ప్రమాణం చేయని కానీ ఓకే నేను అని చెప్పి జోగి రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దానికి సిబిఐ ఎంక్వైరీ అంటే ఒప్పుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఏం కావాలంటే ఆయన సిట్లో ఉన్నది ఎవరంటే మరి కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి సిపి రాజశేఖర్. మరి సిపి రాజశేఖర్ ఎవరంటే ఇబ్రహీంపట్నం ఆయన పరిధిలో ఉంటుందంట ఆ ఏరియా అంతా కూడా. మరి ఆ పరిధిలో కల్తీ జరుగుతున్నా కూడా పట్టించుకునేటువంటి దిక్కు లేదు. ఈయన సిట్టుకు మెయిన్ ఈయన ద్వారా సిట్టేసి మరి పట్టుకుంటానంటే ఎట్లా దొరుకుతుంది విచిత్రం కాకపోతే అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. అండ్ ఇంకో విచిత్రం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంట. ఆల్రెడీ క్యూఆర్ కోడ్ అంశానికి సంబంధించి జగన్ గారి హయాంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి షాపులన్నీ కూడా బాబు గారికి సంబంధించినటువంటి షాపులే, ఇల్లీగల్ పర్మిట్ రూములు ఉన్నాయి. సో వాళ్ళకే బాధ్యత ఇవ్వడం ఎట్లా ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంది. సో వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కల్తీదా లేకపోతే ఒరిజినల్ అని వాళ్ళకి కనిపెడతారా? అమ్ముతున్నదే వాళ్ళు. అంటే దగ్గర 40% బెల్ట్ షాపులు అమ్ముతూ ఉన్నారంట, 40% ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు అమ్ముతూ ఉన్నారంట మద్యం అనేటువంటిది. ఇంత దారుణాలు చేస్తూ వీళ్ళు ఏం చేస్తామనంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఒక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ప్రజలకి ఇది నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లు చేసి ఈ కల్తీ దీంట్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు, చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ కలిసి చేసినటువంటి డ్రామా ఇది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పత్రికలకు కానీ వీళ్ళకి సంబంధించి కానీ తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఇది టిష్యూ పేపర్కి ఎక్కువ, బాత్రూమ్ పేపర్కి తక్కువ ఈ పత్రికలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేసిన పరిస్థితి. పత్రికల పరిస్థితి అదైతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏందనేది ఒకసారి జగన్ గారి మాటలో వినండి. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు, లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పాను అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు, సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. సో ఇది పత్రికలు ఆ రకంగా, చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఈ టీడీపీ నాయకులు లీడర్లు చేసినటువంటి ఈ లిక్కర్ కేసును దారి మళ్లించే విధంగా, డైవర్ట్ చేసే విధంగా, వైసీపీ పార్టీకి నెట్టివేసే విధంగా అనేక రకాల కుట్రలకు పాల్పడ్డారు. ఈ కుట్రలు పాల్పడ్డారనడానికి ఇవన్నీ ఆధారాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఉతికి ఆరేశారు.